హలో అండి. నమస్తే. చాలామంది క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. మేడం నా స్కిన్ వైట్‌గా కావాలి, ఫెయిర్ అవ్వాలి, ఇంకా ఫెయిర్ చేయండి అని అడుగుతూ ఉంటారు. ఏ ఫేషియల్ సూట్ అవుతుంది అని జనరల్‌గా అడుగుతూ ఉంటారు. నేను ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మన స్కిన్ కలర్ ఐదర్ బ్రౌన్ అయ్యుండొచ్చు, డార్క్ బ్రౌన్ అయ్యుండొచ్చు, ఫెయిర్ అయ్యుండొచ్చు, మీడియం ఫెయిర్ అయ్యుండొచ్చు, వెరీ ఫెయిర్ అయ్యుండొచ్చు. ఈ దాంట్లో ఎనీ కంప్లెక్షన్ అవ్వనండి. స్కిన్ టోన్ వాటెవర్ ఇట్ ఈస్, మన స్కిన్ హెల్తీ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. స్కిన్ హెల్తీ అంటే స్కిన్‌లో మనకు కావాల్సిన ఏమంటారు ఆ గ్లో, ఆ న్యాచురల్ గ్లో అండ్ షైన్ ఉండాలి. స్కిన్‌లో క్లారిటీ ఉండాలి. స్కిన్ టోన్ టెక్స్చర్ అనేది చాలా నీట్‌గా స్మూత్‌గా ఉండాలి. అంటే డెడ్ సెల్స్ ఇలాంటివి ఏమీ ఉండకుండా స్కిన్‌లో పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి న్యాచురల్‌గా స్కిన్ హెల్తీగా ఉంటుంది. దానికి ఏం చేయాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్‌గా మనం ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు ఏంటి అనంటే మనకి ఫస్ట్ మనం యూజ్ చేసే సోప్ కానీ ఏదైనా ఫేస్ వాష్ మైల్డ్‌ది యూజ్ చేయాలి. అసలు సోప్ ఐ డోంట్ రికమెండ్ ఫర్ ఫేస్. మైల్డ్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి. మన స్కిన్ టైప్‌కి సంబంధించింది. ఆయిలీ స్కిన్ అయితే ఒక ఫేస్ వాష్, డ్రై స్కిన్ అయితే ఒక ఫేస్ వాష్, మీడియం స్కిన్ అయితే అంటే నార్మల్ స్కిన్ అయితే ఒక ఫేస్ వాష్. ఇలా మనము ఆ టైప్ ఆఫ్ ఫేస్ వాష్‌ని సెలెక్ట్ చేసుకొని మనకి స్కిన్‌కి సూట్ అయినది అది వాడుతూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సన్ స్క్రీన్, డే క్రీమ్ వాడాలి. ఇది ఎందుకంటే మనం బయట అట్మాస్ఫిరిక్ పొల్యూషన్‌కి, సన్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు మన స్కిన్‌లో టాన్ ఎక్కువ పేరుకుపోతుందంట. స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు, డీప్ లేయర్‌లో డ్యామేజ్ అయినప్పుడు పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సో మనం అసలు స్కిన్‌ని సన్ ఎస్‌పీఎఫ్ క్రీమ్ ప్రోడక్ట్‌తో మనం ప్రొటెక్ట్ చేసుకుంటే న్యాచురల్‌గా స్కిన్ అనేది షీల్డ్ లాగా, స్కిన్‌కి షీల్డ్ లాగా అయ్యి స్కిన్ సేవ్ అవుతుంది. సో డ్యామేజ్ లెవెల్‌ని మనం తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ అవర్ ఫేస్ వాష్ రెగ్యులర్లీ. ఫేస్ వాష్ ఒక పర్ డే 3 to 4 టైమ్స్ అయినా వాష్ చేస్తుంటే ఆ డస్ట్ అనేది డీపర్ లేయర్స్‌లోకి వెళ్ళకుండా మనం స్కిన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే నైట్ పడుకునే ముందు కంపల్సరీ ఫేస్ వాష్ చేసుకొని నరిషింగ్ నైట్ క్రీమ్ యూజ్ చేయాలి. ఎందుకు అనంటే నైట్ మనము ఒక 12 అవర్స్‌కి స్కిన్‌కి రెస్ట్ ఇస్తుంటాం. ఆ స్కిన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన స్కిన్‌కి కావాల్సిన ఫుడ్, నరిషింగ్ ఫుడ్ లైక్ వాటెవర్ నరిషింగ్ క్రీమ్ యూ కెన్ టేక్. నైట్ మనం అది పెట్టి మనం చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ యూ ఫీల్ లైక్ యువర్ స్కిన్ స్టార్ట్స్ న్యాచురల్ గ్లో. చాలా బాగా గ్లో వస్తుంది. అండ్ ఇలాంటి స్కిన్ కేర్ రొటీన్ మనం యూస్ చేసినప్పుడు స్కిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. అప్పుడు మన కంప్లెక్షన్ ఏదైనా ఉండని మన న్యాచురల్ స్కిన్ టోన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. యూ ఫీల్ వెరీ గ్లో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎ బ్రౌన్ ఆర్ డార్కర్ స్కిన్ టోన్ ఉన్నా కూడా మీ ఫేస్లో ఒక మెరుగు వచ్చేస్తుంది. సో సీరం కూడా ఖచ్చితంగా యూస్ చేయాలి. సో దీస్ ఆర్ ద టిప్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ.